ఒక హీరోని లాంచ్ చేయాలన్నా, ఒక ఈవెంట్కి గెస్ట్గా పిలవాలి అన్న ముందుగా గుర్తొచ్చే పేరు మా గోల్డెన్ హ్యాండ్ వివి వినాయక్ గారు. సో ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంత ఎనర్జీ ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముందుగా మా సత్యనారాయణ గారికి, ఈరోజు నాకు కేఎల్ యూనివర్సిటీకి వచ్చినట్లేదు సార్, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ కట్టినప్పుడు మళ్ళీ సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసిన ఫస్ట్ సినిమా పాడుతా తీయగా, దానికి నేను అసోసియేట్ డైరెక్టర్ని. రామోజీరావు గారు కూడా ఇలాగే ప్రతి అణువు చూసుకుంటూ, ప్రతి మొక్కని ప్రతి దీన్ని కూడా దగ్గరుండి చూసుకుని నిర్మించారు. ఈరోజు నాకు అదే ఫీలింగ్ కలిగింది మిమ్మల్ని చూస్తే, సత్యనారాయణ గారిని చూస్తే. సత్యనారాయణ గారు కూడా నాకు రామోజీరావు గారిలా అనిపించారు. థ్యాంక్ యూ. ఆయన యూనివర్సిటీ ఎంత బాగుందో ఈ సినిమా కూడా అంత బాగుంటుంది, ఖచ్చితంగా చెప్పగలను. ఆయన వాళ్ళ అబ్బాయి మీద పెట్టుకున్న కళ్ళన్నీ ఈ సినిమాతో నెరవేరబోతాయి. అవిష్ చాలా మంచి పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని అవుతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే త్రినాథ్ తీసిన సినిమాలు, నేను లోకల్, నాకు బాగా ఇష్టం. సినిమా చూపిస్తామా సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలు పక్కకే ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీనికి రైటర్ శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. నీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. మిక్కీ జే మేయర్కి, అలాగే తనకి, యాష్కి, అందరికీ నా బెస్ట్ విషెస్. నీకు ఎంత క్రేజ్ ఉంది, నీకు వేసాను. ఒక హీరోయిన్కి ఇంత క్రేజ్ ఉండడం ఇదే చూస్తున్నాను నేను. యు ఆర్ వెరీ లక్కీ. అలాగే సత్యనారాయణ గారి శ్రీమతి గారికి, వారి పాప, అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. త్రినాథ్, ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ హిట్ కూడా ఈ సినిమాతో నువ్వు. అలాగే అవిష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి సత్యనారాయణ గారు. నేను చాలా ఆనందపడుతున్నా. మొన్న మీరు ఫోన్ చేయగానే ఎందుకు ఇంత స్పెషల్గా నన్ను ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నా, కానీ నేను చాలా సంతోషించాను. ఈ కేకలు, ఈ అరుపులు విని చాలా కాలం అయింది. థ్యాంక్ యూ. ఇంకొకసారి గట్టిగా అరవండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నేను రెడీ సెకండ్ సాంగ్ రిలీజ్కి విచ్చేసిన అభిమానులందరికీ, ఫ్యామిలీస్ అందరికీ, టెక్నీషియన్స్, కాస్ట్, క్రూ అందరికీ, వివి వినాయక్ గారికి హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో ఈ ఫిలిం నా ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వటం, అందులో త్రినాథ్ గారు డైరెక్టర్గా ఉండటం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. త్రినాథ్ గారు ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఆయన ఫిలిమ్స్ చూసే ఉండుంటారు. ఆయన ఓన్లీ సూపర్ హిట్ ఫిలిమ్స్ డెలివర్ చేస్తారు. అలాంటిది మిగతా ఫిలిమ్స్ అన్నిటికన్నా ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ చేసి ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి, అసలు హవీష్లో ఇంత టాలెంట్ ఉందా, ఇంత బాగా యాక్ట్ చేయగలుగుతాడా హవీష్ అని ఆయన హవీష్లో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసి చాలా బాగా చూపించారు. అసలు సినిమా చూస్తుంటే ఇది హవీష్ అయినా ఇంత మంచి యాక్టరా, ఎంత బ్యూటిఫుల్గా చేశాడు అని అనిపించింది నాకు ఫిలిమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంకా కావ్య తాపర్ ఆల్రెడీ నేను విన్నాను రెస్పాన్స్, యూనో పిచ్చి క్రేజ్ ఉంది కావ్య తాపర్కి. షీ ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. ఎంత బ్యూటిఫుల్గా షీ వాజ్ జస్ట్ ఫ్లయింగ్ అవే. ఫిలిం మొత్తం ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసిందో. సచ్ అ స్వీట్ హార్ట్. అలాగే మిక్కీ జే మేయర్ సాంగ్స్ చూశారు అండ్ నేను మీ రెస్పాన్స్ చూశాను. 3 million వ్యూస్ విత్ ఇన్ నో టైమ్. చాలా బాగా ఉన్నాయి సాంగ్స్ అన్నీ. అసలు ఫిలింలో సాంగ్సే చాలా హైలైట్. కామెడీతో త్రినాథ్ గారు ఫిలింని ఒక వేలో తీసుకెళ్తే, మిక్కీ జే మేయర్ గారు ఆయన సాంగ్స్తో అసలు
అదరగొట్టేశారు అసలు. నాకు మళ్ళీ మళ్ళీ సాంగ్స్ చూడాలనిపించింది. ఇప్పుడు హవీష్ కూడా కొంచెం కొంచెం అనుకుంటా మీతో మా మత్తులోకి దింపాడు. ఇప్పుడు మెరుపు మెరుపు అనుకుంటా మిమ్మల్ని మెరిపిస్తాడు ఈ సాంగ్తో. ఇట్స్ ఎ లవ్లీ ఫిలిం. మేము తీసామనే కాదు కానీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అంత బాగా వచ్చింది ఫిలిం. ఇది 100% సూపర్ హిట్ అవుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. యాజ్ ప్రామిస్డ్ సూపర్ హిట్ డెలివర్ చేశారు త్రినాథ్ గారు. అండ్ వివి వినాయక్ గారు ఇక్కడ ఉండటం, ఆయన ప్రెజెన్స్, ఆయన నాకు ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి తెలుసు. మేము ఇదివరకు 25 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ ఫ్లైట్లో ఎప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళం కదా 5-6 సార్లు. సార్ ఆయన వచ్చి నాతో మాట్లాడటం, నేను మీకు పిచ్చ ఫ్యాన్ సార్ అని నేను ఆయనతో మాట్లాడటం, మా పరిచయం అప్పటి నుంచి మొదలైంది 25 ఇయర్స్ బ్యాకే. సో ఇంకా ఆయన ఫిలిమ్స్ గురించి ఆల్రెడీ రైటర్ గారు మీరు అందరూ ఎంత రెస్పాన్స్ చూపించారని, ఎంత పెద్ద స్టార్ డైరెక్టరో మీకు తెలుసు. ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఈ ఫిలిం కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల గారు. సో ఫ్యూచర్లో మిమ్మల్ని యాక్ట్రెస్గా కూడా చూడబోతున్నామా మేము స్క్రీన్ పైన, ఓన్లీ ప్రొడ్యూసర్గానేనా? త్రినాథ్ గారు ఆల్రెడీ మంచి నెక్స్ట్ ప్లాన్ చేశారా మైక్? ఓకే, యాక్షన్ ఫిలిం తీయబోతున్నాం త్రినాథ్ గారు. ఓ నైస్, తదాస్తు. సో నెక్స్ట్ నిఖిల గారిని ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా యాక్ట్రెస్గా కూడా చూడబోతున్నాం అనమాట. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యూజ్ సక్సెస్ ఫర్ నేను రెడీ టు అవర్ యంగ్ ప్రొడ్యూసర్. సో ఇప్పుడు